అసలు మనకు స్వాతంత్రం తెచ్చింది ఎవరు అని అడిగితే 99% మంది ప్రజలు మహాత్మా గాంధీ అని అంటారు. అయితే మిగిలిన 1% మంది ప్రజలకు మాత్రమే తెలుసు గాంధీ గురించి అసలు నిజాలు. మనకు చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్ నుంచి తప్పించిన కొన్ని నిజాలు. మనకు స్వాతంత్ర్యం రాకముందు ఇండియాలో జరిగే రాజకీయాలు ఏంటి, ఇండియా పాకిస్తాన్ విడిపోవడానికి గాంధీజీ ఎందుకు ముఖ్య పాత్ర పోషించారు, అసలు గాంధీజీని గాడ్సే చంపడానికి గల ముఖ్య కారణాలు ఏంటి, మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న కరెన్సీ నోట్లపై గాంధీజీ బొమ్మ వేయడానికి అసలు కారణాలు ఏంటి. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. దిస్ ఇస్ రాకేష్. ఇంకా స్టార్ట్ చేద్దామా? 1948 జనవరి 30 సాయంత్రం 5 గంటల సమయం. బిర్లా హౌస్లో ప్రతిరోజు గాంధీజీకి ప్రేయర్ మీటింగ్ కండక్ట్ చేయడం అలవాటు. అయితే ఆ రోజు వేరే వాళ్ళతో మీటింగ్ ఉండటంతో ప్రేయర్ మీటింగ్కి 10 నిమిషాలు లేట్ అవ్వడంతో గాంధీజీ హడావిడిగా నడుస్తూ ఉన్నాడు. చుట్టూ విపరీతమైన జన సమూహం. ఆయన ప్రజలకు నమస్కారం చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు. స్టేజ్ పైకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతూ ఉండగా సడన్గా ఒక వ్యక్తి జన సమూహాన్ని దాటుకుంటూ గాంధీజీ ముందుకు వచ్చి వంగి నమస్కారం చేస్తున్నాడు. అప్పుడు గాంధీజీ పక్కన ఉన్న తన మనవరాలు అయిన మనోగాంధీ ఇప్పటికే 10 నిమిషాలు ఆలస్యం అయిందని ఆ వ్యక్తిని పక్కకు నెట్టబోయింది. ఇంతలో ఆ వ్యక్తి పైకి లేచి తన ప్యాంట్ బ్యాక్ సైడ్ నుంచి ఒక పిస్టల్ని తీసుకొని గాంధీజీ ఛాతీ మరియు కడుపుపై 3 బుల్లెట్లను కాల్చాడు. అతనే నాథూరామ్ గాడ్సే. బుల్లెట్లు తగిలిన వెంటనే గాంధీజీ నేలపై కుప్పకూలిపోయారు. గాంధీజీ చివరిగా అన్న మాట ఏంటో తెలుసా? హరే రామ్. తరువాత ఆయనను తిరిగి బిర్లా హౌస్లోని ఒక గదిలోనికి తీసుకుని వెళ్ళారు. కొంతసేపటి తరువాత ఒక ప్రతినిధి బయటకు వచ్చి ఆయన మరణాన్ని ప్రకటించాడు. ఇంకోవైపు గాడ్సేని ప్రజలు పట్టుకొని కొడుతున్నారు. ఆ తరువాత పోలీసులకు అప్పగించారు. ఇదంతా గాడ్సే అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ఇంతకుముందు గాంధీపై 4 మర్డర్ అటెంప్ట్స్ జరిగాయి. స్వాతంత్ర్యం రాకముందు 1934లో గాంధీజీ ఒక స్పీచ్ ఇవ్వడానికి కారులో వెళ్తున్నాడు. అయితే మార్గ మధ్యంలో కారు చెడిపోయింది. కారు చెడిపోవడంతో గాంధీజీ కారు అక్కడే ఆగిపోయింది. కానీ గాంధీజీ అసిస్టెంట్ అయిన ఇంకొకరు కారు ముందే ఆడిటోరియంకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆడిటోరియం బయట ఎవరో గుర్తు తెలియని ఒక వ్యక్తి ఆడిటోరియంకి ముందుగా వచ్చిన కారు గాంధీజీదే అని అనుకొని ఆ కారుపై బాంబు వేశాడు. కానీ ఆ కారులో గాంధీజీ లేకపోవడంతో ఆ అటెంప్ట్ ఫెయిల్ అయింది. కానీ ఇప్పటికీ తెలియని ఒక మిస్టరీ ఏంటంటే ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరు అని ఇంతవరకు ఎవరికీ తెలియదు. అండ్ అప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా పెద్దగా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఆ రోజు ఆ అటెంప్ట్ నుంచి తప్పించుకున్న గాంధీజీ తర్వాత తాను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్స్ వల్ల భారతదేశ చరిత్రనే మారిపోయింది. తరువాత 1948 జనవరి 20న నాథూరామ్ గాడ్సే మెంబర్గా ఉన్న ఒక గ్యాంగ్ గాంధీని చంపడానికి ఒక స్కెచ్ వేశారు. అది ఏంటంటే గాంధీజీ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆ ప్లేస్లో ఒక గ్రానైట్ వేయాలి. అప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ భయంతో వెళ్ళిపోతారు. స్టేజ్పై ఒంటరిగా ఉన్న గాంధీజీపై ఇంకొక గ్రానైట్ వేసి చంపేయాలి అని అనుకున్నారు. ప్లాన్ ప్రకారం మొదటి గ్రానైట్ని సక్సెస్ఫుల్గా వేశారు. అక్కడ ప్రజలందరూ భయంతో పరుగులు తీశారు. ఇప్పుడు ప్లాన్ ప్రకారం రెండవ గ్రానైట్ వేసే దిగంబర్ బాజ్ అనే వ్యక్తి ధైర్యం కోల్పోయి రెండవ గ్రానైట్ని విసరకుండా జన సమూహంతో కలిసి పారిపోయాడు. ప్లాన్ ఫెయిల్ అవడంతో ఆ గ్యాంగ్ మెంబర్స్ అందరూ ఆ జన సమూహంలో కలిసిపోయారు. కానీ ఆ గ్యాంగ్ మెంబర్లో ఒకరైన మదన్ లాల్ పాహ్వా మాత్రం అక్కడే పట్టుబడ్డాడు. అతను భారత విభజన సమయంలో శరణార్థిగా వచ్చిన ఒక పంజాబీ వ్యక్తి. ఈ ప్లాన్ ఫెయిల్ అవడంతో నాథూరామ్ గాడ్సే టీం భయాందోళనలకు గురైంది. మళ్ళీ గాడ్సే తన టీం మెంబర్స్తో కలిసి మరొక ప్లాన్ వేశాడు. ఒకవైపు మదన్ లాల్ పాహ్వాని పట్టుకొని గవర్నమెంట్ విచారణ చేస్తుంది. ఇంకొక వైపు గాడ్సే గాంధీపై అటాక్ చేయడానికి ఇంకొక ప్లాన్ వేస్తున్నాడు. ఇండియా మొత్తం షాకులో ఉంది. గవర్నమెంట్కి అసలేం అర్థం కాని పరిస్థితి. అంత గందరగోళంలా ఉంది. గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకోవాలని ఆలోచించే లోపే ఫస్ట్ అటాక్ జరిగి ఎగ్జాక్ట్గా 10 రోజుల తరువాత అంటే 1948 జనవరి 30న అసలు ఎవరు ఊహకి అందని విధంగా గాడ్సే గాంధీని ముందుకు వచ్చి కాల్చాడు. అయితే ఈ సంఘటన జరిగిన తరువాత ఆశ్చర్యంగా గాడ్సే అక్కడి నుంచి పారిపోలేదు. ఇది పక్కన పెడితే అసలు గాడ్సే ఎవరు, గాంధీజీని చంపడానికి గల అసలు రాజకీయం ఏంటి? నాథూరామ్ గాడ్సే తన గురువైన వినాయక్ దామోదర్ సవర్కర్
అప్పట్లో ఈయన హిందూ జాతీయవాదంపై రచనలు రాస్తూ ఉండేవాడు. ఈ రచనలను గాడ్సే ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉండేవాడు. అంతేకాదు, గాడ్సే హిందూ మహాసభ అనే ఒక పొలిటికల్ పార్టీకి సభ్యుడిగా ఉండేవాడు. ఇది కాకుండా ఆర్ఎస్ఎస్, రైట్ వింగ్ హిందుత్వ పారామిలిటరీ ఆర్గనైజేషన్లో కూడా ఒక మెంబర్గా ఉండేవాడు. మరి హిందూ మతంపై ఇంత గౌరవం మర్యాద కలిగిన ఒక వ్యక్తి గాంధీజీని చంపడానికి గల అసలు నిజమేంటి? గాడ్సే గాంధీజీని చంపడంలో 2 times ఫెయిల్ అయిన తరువాత థర్డ్ అటెంప్ట్ 1948లో సక్సెస్ఫుల్ అయ్యాడు. గాంధీజీని చంపిన తరువాత గాడ్సేని కోర్టులో ప్రవేశపెట్టారు. అప్పుడు కోర్టులో జడ్జ్ గాంధీజీని చంపవలసిన అవసరం నీకేమొచ్చింది అని అడగగానే అప్పుడు గాడ్సే చెప్పిన మాటలు విని కోర్టులో ఉన్నవారంతా నిర్ఘాంతపోయారు. అసలు గాడ్సే ఏం చెప్పాడంటే, మొదట్లో నాకు గాంధీజీ అంటే చాలా ఇష్టం మరియు అతనిపై గౌరవం కూడా ఉండేది. అతను ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉండేవాడు. కానీ అతను పాటించే కొన్ని పద్ధతులు నాకు నచ్చలేదు. అందులో మొదటిది అహింస. గాంధీజీ ఎప్పుడూ అహింస సూత్రాన్ని పాటిస్తూ ప్రజల్ని కంట్రోల్ చేస్తూ ఉండేవాడు. గాంధీ ఆ అహింస సూత్రాన్ని ఫాలో అవ్వకపోతే భగత్ సింగ్ని ఉరి తీసే టైంలోనే మనకు స్వాతంత్రం వచ్చేది. నేను మీ ఇంటిని ఆక్రమిస్తే మీరేం చేస్తారు? ఇంటి ముందు కూర్చుని ధర్నా చేస్తారా? అలా చేస్తే నేను ఖాళీ చేస్తానా? చెయ్యను కదా. మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి కౌరవులపై నిరాహార దీక్ష చేయమని చెప్పాడా? లేదు కదా. తమ రాజ్యాన్ని తాము దక్కించుకోవడానికి యుద్ధం చేయమని చెప్పాడు. సో అహింస అనేది కొంతవరకు మాత్రమే నిమిత్తం. వన్స్ లిమిట్స్ క్రాస్ చేశారంటే యుద్ధం చేయాల్సిందే. భారత్ పాకిస్తాన్ విభజన సమయంలో హిందువులు మరియు సిక్కులు ఎదుర్కొన్న హింసను ఆపడానికి సరైన చర్యలు తీసుకోకుండా నిరాహార దీక్షలు, ఉపవాసాలు చేస్తే ఏమొస్తుంది? గాంధీజీ ముస్లిమ్స్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి హిందువులు ఒప్పుకోకపోయినా హిందువుల గుడిలో ఖురాన్ చదివేవాడు. కానీ ముస్లింల మసీదులో భగవద్గీత చదివేందుకు భయపడేవాడు. మొన్న కాశ్మీర్లో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరిగే యుద్ధంలో పార్టిషన్లో భాగంగా పాకిస్తాన్కి ఇవ్వవలసిన 50 కోట్ల రూపాయలను యుద్ధం కారణంగా భారత్ ప్రభుత్వం నిలిపివేసింది. కానీ గాంధీ మాత్రం ఆ డబ్బుని పాకిస్తాన్కి ఇవ్వాలి అని పట్టుపట్టాడు. భారత ప్రభుత్వం ఒప్పుకోకపోతే నిరాహార దీక్ష చేశాడు. ఇంకా చేసేదేం లేక ఇండియన్ గవర్నమెంట్ ఆ డబ్బుని పాకిస్తాన్కి అందజేసింది. పాకిస్తాన్ మాత్రం ఏ తప్పు లేకుండా మన మీద అన్యాయంగా యుద్ధం చేయొచ్చు, కానీ మనం మాత్రం న్యాయంగా పాకిస్తాన్కి డబ్బుని ఇవ్వాలా? దీన్ని బట్టి చూస్తే గాంధీజీ ప్రాణాలతో ఉన్నంత వరకు ఇండియన్ గవర్నమెంట్ ఓన్ డెసిషన్స్ తీసుకునే అవకాశం లేదు. గాంధీజీ ఎవరు డెసిషన్స్కి రెస్పెక్ట్ ఇచ్చేవాడు కాదు. అందరూ తాను చెప్పిందే నడుచుకోవాలని భావించేవాడు. అతనేదో దేవుడిలాగా న్యాయ అన్యాయాలను అతనే డిసైడ్ చేసేవాడు. అంతా తాను చెప్పిందే కరెక్ట్ అని అనుకునేవాడు. అంతేకాదు, పార్లమెంట్లో తీసుకున్న ప్రతి డెసిషన్స్ వెనుక గాంధీ గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. అది నాకు అస్సలు నచ్చేది కాదు. అప్పుడు నాకు అనిపించింది, గాంధీ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మంచి డెసిషన్స్ తీసుకుంటారు అని. అంతేకాదు, గాంధీ గారి అహింస వలనే భారత్ పాకిస్తాన్ను కోల్పోయింది. లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను కోల్పోయారు. అనేక కుటుంబాలు విడిపోయాయి. భారీ ప్రాణ నష్టం కూడా జరిగింది. గాంధీ గారు అహింస పేరుతో ఎప్పుడూ హిందువులు మాత్రమే కంట్రోల్ చేస్తూ ఉండేవారు. అతని అహింసను ఎప్పుడూ ఇతర మతాలపై ప్రభావం చూపలేదు. నేను గాంధీజీని చంపితే నా జీవితం పూర్తిగా నాశనం అవుతుందని, ప్రజల నుంచి ద్వేషమే ఎదురవుతుందని నాకు తెలుసు. అయినా కూడా గాంధీజీ లేకపోతే భారత ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటుంది, సైనిక దళం కూడా బలంగా మారుతుందని నమ్మాను. నా భవిష్యత్ నాశనమైనా పర్వాలేదు, నా దేశానికి మాత్రం నష్టం కలగకూడదని అనుకున్నాను. హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులను, భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను ఆలోచిస్తూ ఉంటే నాకు భయమేస్తుంది. బయట నుంచి పాకిస్తాన్, లోపల నుంచి గాంధీ, వీళ్ళు తీసుకున్న డేంజరస్ డెసిషన్స్ వల్ల నా దేశం ఏమవుతుందో అని నాకు భయమేస్తుంది. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయినా నేను ఎప్పుడూ గాంధీజీని ద్వేషించలేదు. అతన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటాను. మేమిద్దరం హిందూ సంస్కృతిని గౌరవించే వాళ్ళమే. ఆయనను నేను హత్య చేసే ముందు కూడా వంగి అతనికి నమస్కరించాను. ఆ తర్వాత ఒక దేశ పౌరుడిగా నా కర్తవ్యాన్ని నెరవేర్చాను. ఈ మాటలు విని కోర్టులో ఉన్న వారంతా ఒక్కసారిగా సైలెంట్గా అయిపోయారు. అయితే ఇప్పటి వరకు జరిగిన ఈ విచారణను భారత ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంచింది. గాడ్సే మాటల ద్వారా కొంతమేర హిందూ వర్గాల్లో మద్దతు లభించింది. అయితే అతను తనకు అనుకూలంగా పెద్ద స్థాయి ప్రజాభిప్రాయాన్ని సృష్టించలేకపోయాడు. సిమ్లా, పంజాబ్ తరువాత గాడ్సే తనకు విధించిన మరణదండనపై అపీల్ కోర్టులో ఇలా చెప్పాడు: నేను పేదవాడిని, నా తరపున ఎటువంటి లాయర్ లేడు, కాబట్టి నా కేసు నేనే వాదించుకునే పర్మిషన్ కావాలని జడ్జిని కోరాడు. దానికి జడ్జి కూడా ఆశ్చర్యంగా ఓకే చెప్పాడు.
ఆ అప్పీల్ని విచారించిన ముగ్గురు న్యాయమూర్తుల్లో ఒకరైన జీడీ కోస్లా ఇలా రాశారు: గాడ్సే మాట్లాడడం ముగించిన తరువాత కోర్టు మొత్తం నిశ్శబ్దం అయిపోయింది. చాలామంది ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు. మగవాళ్ళు ఆశ్చర్యానికి గురై బాధలో మునిగిపోయారు. చాలా సమయం తరువాత కోర్టు మొత్తం కన్నీళ్లతో ఏరులై పారుతుంది. ఆ కన్నీటి గోసను చూసి చివరికి జడ్జిలు కూడా కన్నీరు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇదంతా చూస్తూ ఉన్న నాకు ఇదేదో ఒక సినిమాలాగా అనిపించింది. ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు ప్రజల దృష్టిలో గాడ్సే మాటలు ముఖ్యమైనవిగా అయిపోయాయి. ఆ రోజు కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్న ప్రజలనే జ్యూరీగా మార్చి తీర్పు చెప్పమంటే వారు భారీ మెజారిటీతో గాడ్సే నిర్దోషి అని తీర్పు ఇచ్చేవారు. ఇందులో నాకు ఎలాంటి సందేహం లేదు. ఇంతవరకు నేను చెప్పిన ప్రతి ఒక్క మాట నేను స్వయంగా చెప్పినది కాదు. జడ్జి ముందు నాథూరాం గాడ్సే చెప్పినవి. కావాలంటే మీరు కూడా రీసెర్చ్ చేసి చూడండి. మళ్ళీ చెప్తున్నా, నా దగ్గర ప్రూఫ్స్ ఉంటే కానీ నేను ఏది చెప్పను. సో ఫైనల్లీ గాడ్సేని నవంబర్ 8, 1949లో ఉరితీశారు. కోర్టులో జడ్జి ముందు నాథూరాం గాడ్సే చెప్పిన స్టేట్మెంట్ని గవర్నమెంట్ పూర్తిగా బ్యాన్ చేసింది. తాను చెప్పిన మాటలను బయటికి రిలీజ్ చేయకుండా జాగ్రత్త పడింది. ఎందుకంటే ఒకవేళ అది బయటికి తెలిసిందంటే హిందూ ముస్లింల మధ్య గొడవలు జరుగుతాయి. దేశ రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయి. తరువాత 1977లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఓడిపోయింది. కొత్తగా వచ్చిన గవర్నమెంట్ గాడ్సే ఇచ్చిన స్టేట్మెంట్కి ఉన్న బ్యాన్ని తొలగివేసింది. అప్పుడే గాడ్సే చెప్పిన మాటలన్నీ పబ్లిక్లోకి వచ్చి ప్రజలకు తెలిసాయి. 1946లో బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియాకి ఇండిపెండెన్స్ ఇస్తామని అప్పటికే మాట ఇచ్చింది. అంతేకాకుండా బ్రిటిష్ వాళ్ళు ఒక నియమం కూడా పెట్టారు. అదేంటంటే ఇండియాని ఇండియన్స్ రైట్ వేలో పరిపాలించకపోతే ఇంకా మీకు ఎప్పటికీ స్వాతంత్రం ఇవ్వమని తేల్చి చెప్పింది. అయితే 1946లో ఇండియాలో మేజర్గా 2 పొలిటికల్ పార్టీస్ ఉండేవి. అందులో మొదటిది ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీలో ముఖ్యంగా నెహ్రూ, గాంధీజీ, వల్లభాయ్ పటేల్ యొక్క పాత్ర ఎక్కువగా ఉండేది. రెండవది ఆల్ ఇండియా ముస్లిం లీగ్. ఈ పార్టీలో మహమ్మద్ అలీ జిన్నా పాత్ర ఎక్కువగా ఉండేది. తరువాత ఈ 2 పొలిటికల్ పార్టీస్ ఒక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో 2 పొలిటికల్ పార్టీస్ మధ్య విభేదాలు వచ్చాయి. కొత్తగా ఏర్పాటు చేద్దాం అనుకున్న గవర్నమెంట్లో హిందువులు ఎక్కువగా ఉండటం వలన ముస్లింలను అనగదొక్కేస్తారు అని జిన్నా అభిప్రాయపడ్డాడు. సో అప్పుడు జిన్నా మా ముస్లిమ్స్కి ఒక సెపరేట్ దేశం కావాలని ఆ సమావేశంలో అడిగాడు. కానీ అక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్స్ దానికి ఒప్పుకోలేదు. అప్పుడు గాంధీ జిన్నా దగ్గరికి వెళ్ళి, చూడు జిన్నా, కావాలంటే పార్లమెంట్లో మీ వాళ్ళనే ఎక్కువగా పెట్టుకో, మీ లీడర్స్కి ఒక కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకో, కావాలంటే ఇండియాకి నువ్వే ప్రైమ్ మినిస్టర్గా ఉండు, అంతేగాని దేశాన్ని 2 ముక్కలు చేయకు అని బ్రతిమాలుకున్నాడు. అలా గాంధీజీ బ్రతిమాలుకుంటూ ఉంటే జిన్నా నవ్వుతూ ఒప్పుకున్నాడు. కానీ దానికి నెహ్రూ అండ్ వల్లభాయ్ పటేల్ మాత్రం ఒప్పుకోలేదు. కావాలంటే దేశాన్ని డివైడ్ చేద్దాం, కానీ భారతదేశ ప్రజలకు మాత్రం అన్యాయం చేయకూడదు అని గాంధీజీతో చెప్పారు. అప్పుడు గాంధీజీ మాట ఎవరూ వినకపోవడంతో గాంధీజీ నిరాహార దీక్ష చేపట్టాడు. మరోవైపు జిన్నా కూడా తనకు ఒక ప్రత్యేక దేశం కావాలని పట్టుపట్టి మరీ కూర్చున్నాడు. అంతేకాదు, జిన్నా మాట వినకపోతే హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టేవాడు. ఈ గొడవల్లో చాలా మంది చనిపోతూ ఉండేవారు. దేశంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సో ఈ గొడవలు తట్టుకోలేక చివరగా దేశం 2 ముక్కలుగా విడిపోయింది. 1949లో ఇండియన్ గవర్నమెంట్ వాడుతున్న కరెన్సీ నోట్లపై లైన్ క్యాపిటల్ ఆఫ్ అశోక ఉండేది. అయితే అప్పట్లో ఈ కరెన్సీని చాలా ఈజీగా నకిలీ నోట్లుగా మార్చేవారు. తరువాత 1990లో ఆర్బీఐ ప్రవేశపెట్టిన న్యూ ప్రింటింగ్ టెక్నాలజీ వల్ల నకిలీ నోట్లను ఈజీగా గుర్తించారు. అయితే ఇక ముందు నకిలీ నోట్లను పూర్తిగా నిషేధించేందుకు మానవ ముఖ చిత్రం ఉండే నోట్లను తయారు చేయాలి అని నిర్ణయించారు. అయితే ఇప్పుడు ఎవరిని ఎంపిక చేయాలి అని ఆలోచించగా నేషనల్ ఐడెంటిటీ అండ్ పాపులారిటీ ఉన్న మహాత్మా గాంధీ బొమ్మను పెట్టాలి అని నిర్ణయించుకున్నారు. సో ఫైనల్లీ 1996లో మహాత్మా గాంధీ సిరీస్ నోట్లు ప్రవేశపెట్టబడ్డాయి. నోట్లపై ఉన్న గాంధీజీ చిత్రం ఎవరో ఆర్టిఫిషియల్గా గీసిన బొమ్మ కాదు, 1946లో తీసిన ఒక రియల్ ఫోటో నుంచి తీసుకున్నారు. ఈ ఫోటోను క్రాప్ చేసి మిర్రర్ చేసి ఉపయోగించారు. గాంధీజీ నవ్వుతూ ఉన్న ఆ పిక్చర్ ఒక పాజిటివ్ వైబ్ని ఇస్తుంది. ఎంతవరకు మీరు గాంధీజీలో ఒకవైపు మాత్రమే చూస్తారు, గాంధీజీలో మరోవైపు కూడా ఉంది. అది ఏంటంటే గాంధీజీ తన ఆశ్రమంలో తన సొంత మనవరాలతో నగ్నంగా పడుకునేవాడు. అంతేకాదు, చాలామంది ఆడవాళ్ళతో
నగ్నంగా పడుకునేవాడు. గాంధీజీ ఇలా చేయడానికి గల అసలు కారణాలు ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే ఐ వాంట్ అని కామెంట్ చేయండి. నేను దాని గురించి బ్రీఫ్గా ఇన్వెస్టిగేషన్ చేసి వీడియో చేస్తాను. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ప్రూఫ్స్ లేకుండా ఇలాంటి వీడియోస్ చేయను. సో గాయ్స్, వీడియో చూశారు కదా. నా వీడియో అండ్ నా హార్డ్ వర్క్ నచ్చితే ఒక లైక్ చేసి పక్కనే ఉన్న హైప్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్.